హాయ్ వివర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏఎస్ కరి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లిలో ఉంటుంది. గత 31 సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగంలో పవర్ తగ్గిన, కాన్ఫిడెన్స్ తగ్గిన, హార్మోన్స్ తగ్గిన, సెన్సిటివిటీ పెరిగిపోయిన, ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగిపోయిన, స్ట్రెస్ పెరిగి అంగస్తంభన తగ్గిన, అంగం సైజ్ పాడైపోయిన, నైట్ ఫాల్స్ ఎక్కువ అయిపోయిన, సెన్సిటివ్ పెన్నిస్, ప్రీకమ్ ఇవన్నీ వ్యాధులకు చూస్తానండి నేను. ఇవాళ జనరల్గా ఇవాళ ఏం టాపిక్ కాదు, జనరల్గా ఇవాళ మీతో మాట్లాడాలనిపించింది నాకు. అసలు ఈ మధ్యకాలంలో చాలామంది మా దగ్గర వచ్చి యుక్త వయసుల్లో, సార్ నా పెళ్ళైంది సార్, నేను సెక్స్ చేయలేకపోతున్నాను. ఎప్పుడైందయ్యా? 3 నెలలు అయింది సార్. నా పెళ్ళై వారం రోజులైంది సార్. నా పెళ్ళై 1 ఇయర్ అయింది సార్. సెక్స్ చేయలేని స్థితిలో ఉన్నాను సార్. ఎందుకని? ఏదో సార్ తెలుగులో చాలా డాక్టర్ దగ్గర చూపించుకున్నాను. ఏమైంది? ఎలా పోయింది? అబ్బా దేవుడైతే ఇచ్చాడు కదా, అని మగతను ఎలా పోయింది? కాదు సార్, హస్తప్రయోగం బాగా చేసుకున్నాను సార్, బాగా ఓరల్ సెక్స్ చేశాను సార్, హోమోసెక్చువాలిటీకి గురయ్యాను సార్, బోర్లో పండుకుని అంగానికి బెడ్డుతో అప్లై చేశాను సార్, ఆ డాక్టర్ దగ్గర వాడుకున్నాను, ఈ డాక్టర్ దగ్గర వాడుకున్నాను, ఇన్ని ఫైల్స్ సార్, ఇన్ని ఫైల్స్ పట్టుకొస్తారు. తాత్కాలికంగా అంగానికి లేపే మందులన్నీ వాడుకున్నాను సార్, మా మగతనం పోయింది సార్. మళ్ళీ ఏ మందు, ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా ఇవాళ మగతనం అంగం లేవట్లేదు సార్, నేను చచ్చిపోదాం అనుకుంటున్నా సార్ అని అంటుంటారు చాలామంది. నిరాశతో చాలామంది డాక్టర్ ఇంత 4-5 ఫైల్ పట్టుకొస్తాడు ఒకడు. ఆ డాక్టర్ దగ్గరికి, ఆ డాక్టర్ దగ్గర కొన్నాళ్ళు మంచిగా అనిపించింది సార్, తర్వాత అసలు మగతనం పోయింది సార్. 2 ఇయర్స్ వాడుకున్నాను సార్, మగతనం పోయింది సార్. 1 ఇయర్ వాడుకున్నాను సార్, మగతనం పోయింది సార్. తాత్కాలికంగా అంగానికి సమీప ట్యాబ్లెట్స్ వాడుకున్నాను సార్. కొందరైతే మేము డాక్టర్ దగ్గర చూపించుకోలేదు సార్, మా దోస్తు చెప్పడం వల్ల మెడికల్ మీద ట్యాబ్లెట్ తీసుకుని వేసుకున్నాను సార్. అలాగే వేసుకున్నాను 2-3 సంవత్సరాలు, బాగానే అనిపించింది సార్. ఇప్పుడు అంగాలు లేవట్లేదు. ఎంత వయసు? 40, 38, 35, 46 ఈ వయసులో మొత్తం మగతనం పోయిన వాళ్ళు వస్తుంటారు మాకు. అసలు సెక్స్ చేయకుండా 2 సంవత్సరాలు అయింది సార్. నీ వయసు ఎంతయ్యా? 38 సార్. సెక్స్ చేయట్లేదు సార్, 1.5 ఇయర్ అయింది, 1 ఇయర్ అయింది. ఎంత వయసు? ఎంత? 34 సార్. విని 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 నీకు నాకైతే ఎంత నేను మనోవేదనకు గురవుతున్నానండి. చాలామంది డిప్రెషన్లో ఉన్నారు. ఎందుకు? ఫస్ట్ వీళ్ళంతా ఏం చేస్తారంటే తెలిసి తెలియకో కొందరు చెప్పటం వల్ల, హస్తప్రయోగం చేయటం వల్ల అదే కంకణం కట్టుకొని అదే పని పట్టుకొని చేయటం కొట్టుకోవడం హస్తప్రయోగం చేయడం వల్ల అంగంలో దాదాపు దమ్ము అయిపోతుంది. ఆ దమ్ము, ఆ కోరికలు అన్నీ నశించిపోతాయి. అప్పుడు ఏం చేస్తారు? కొందరు తాత్కాలికంగా అంగానికి లేపే కొన్ని మందులు వాడుకుంటారు. అది కూడా 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ వరకు పనిచేస్తాయి. తర్వాత అవి కూడా చేయవు. ఇక లాస్ట్ మా దగ్గరికి వచ్చి, సార్ నా పని అయిపోయింది, ఆ ట్యాబ్లెట్ అన్నీ వాడేసుకున్నాను, ఇప్పుడు ఏం లేవట్లేదు, 100 mg చేసుకున్నా లేవట్లేదు అంగం. ఇక డాక్టర్ దగ్గరికి కోసేసి రాడేస్తా అంటున్నాడు, సిలికాన్ రాడేస్తా అన్నాడు. ఇప్పుడు నేను చచ్చిపోతా సార్, నాకేం నా బతుకు సార్, నా వయసు ఎంత సార్? 36 సార్, 37 సార్, 38 సార్, 40 సార్, 45 సార్, అంతే సార్. మా భార్య రోజు ఏదో ఒకటి పోయి చూపించుకోండి అండి అంటారు. ఆమె చిరాకులు వేస్తుంది సార్ సెక్ లేకపోవడం వల్ల. ఆమె కూడా సార్ నేను తాళి గట్టిగా సార్ తీసుకొచ్చింది, అన్ని మనోవేదన వాళ్ళది. నా భార్య వెళ్ళిపోయింది సార్, నాకు 2 పిల్లలు సార్, ఎక్కడ నా వాళ్ళ దగ్గర భార్యతో పిల్లలు కూడా వెళ్ళిపోయారు సార్, నేను వాళ్ళకి చూడాలని కూడా వెళ్ళలేకపోతున్నాను సార్. ఇవే వాళ్ళ ఇక వాళ్ళకి చూస్తే నాకైతే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, తెలిసి తెలియక మనిషి తప్పు చేస్తాడు. మనం డాక్టర్లం ఒక బాధ్యతగా వాళ్ళకి మంచి చేయాలి, వాళ్ళ జీవితాలను కాపాడాలి, వాళ్ళ సంసారాలను కాపాడాలి, వాడు పాడైపోయిన దాంపత్య జీవితాన్ని కాపాడాలి. పోయిన అంగంలో పవరు, ఆ గట్టితనం, ఆ స్తంభన మళ్ళీ తిరిగి రావాలి. మా దగ్గర మంచి ట్రీట్మెంట్ యునాని మందులో. ఇది కూడా 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి మైల్డ్ ఉంటుంది, కొంచెం అంగస్తంభన ఉంటే 3-4 నెలల్లో మంచిగా పోతుంది. కొంచెం తీరంగా ఉందనుకో 7-8 నెలలు అవుతుంది. కొంచెం అంతకన్నా తీరంగా ఉందనుకోండి, ఇప్పుడు 2 సంవత్సరాల అంగం లేవట్లేదు, కానీ ఇంకా కొంచెం టైం పడుతుందండి. కానీ అందరు బాగా అవుతారండి. పుట్టుకతో మగాడి ఉండి ఉంటే మధ్యలో అంగస్తంభన సమస్య ఉన్నవాడు ప్రతివాడు మంచిగా అవుతాడండి. కానీ కొన్ని సందర్భాల్లో కొందరు సర్జరీ వల్ల కాకపోవచ్చు, కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్ వల్ల కాకపోవచ్చు, అంతే తప్ప ప్రతి మనిషి మంచిగా అవుతాడు. హస్తప్రయోగం పుట్టుకతో మగాడు ఉండి ఉంటే హస్తప్రయోగం వల్ల ఆయన దేంతో వచ్చిన సమస్యను అంగస్తంభన తగ్గిన అంగస్తంభన పూర్తి యవ్వనం, పాత యవ్వనం మళ్ళీ తిరిగి వస్తుందండి. ఆ సైజు ఆకారంతో సహా పవర్ తిరిగి వస్తుంది, ఆకారం తిరిగి వస్తుంది, ఆ గట్టితనం తిరిగి వస్తుంది, ఆ టైమింగ్ కూడా తిరిగి వస్తుంది, ఆ వీర్యం చిక్కదనం, వీర్యం క్వాంటిటీ కూడా తిరిగి వస్తుందండి. అన్నీ తిరిగి వస్తాయి. మనం పాజిటివ్గా ఉండాలి,
మనం హ్యాపీగా ఉండాలి, నిరాశకు చెందకూడదు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు, కొందరు విడిపోతున్నారు, నా భార్య విడిపోతున్నారు, ఆత్మహత్య కుంగి లేకుండా తాగుడుకు అలవాటైపోయి ఏదో డ్రగ్స్ అలవాటైపోయి ఏదో మేము కోల్పోయాం. ఏం కాదు, మీకు నేను అభయం ఇస్తున్నాను. మీలో ఎవరికైనా అంగస్తంభన సమస్య ఉండి ఉంటే, అంగం సైజ్ పాడైపోయి ఉంటే, మీ అంగం చక్కగా ఉన్న అంగం వంకరైపోయినా, మీ దొడ్డుగా ఉన్న అంగం సన్నగా అయిపోయినా, ఇంత పొడుగున్న అంగం కుచించుకుపోయి తాంబేల్తల్లాగా లోపల కూర్చున్న రిట్రాక్షన్ ఆఫ్ పెన్నిస్ అయినా మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది. ఏ సర్జరీ ఉండదు, ఏ పథ్యం ఉండదు, అది కూడా శాశ్వతంగా అంగస్తంభన సమస్యకు మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. టైంకి లేవండి, మార్నింగ్ 7 to 8 డైలీ నడవండి, విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతుంది. సాయంత్రం గంట ఎక్సర్సైజ్ చేయండి, రాత్రి 10 గంటల లోపల పడుకోండి. సిగరెటు, గుట్కా, టొబాకో ఇట్లాంటి హుక్కా ఇట్లాంటి సేవించకండి. మందు, ఎక్సర్సైజ్, వాకింగ్ పెంచండి, నిద్ర పెంచండి, డైలీ 4 లీటర్ నీళ్ళు తాగండి, కంటి నిండా నిద్ర 8 hours పడుకోండి. హస్తప్రయోగము, పోర్నోగ్రఫీ, బోర్లో పడుకోవటం, ఓరల్ సెక్స్, హోమోసెక్స్ ఇవన్నీ మానేసేయండి. మీకు ఏ సమస్య మీ దరిదాపులో రాకుండా. యూత్కు, యుక్త వయసులో ఉన్న వాళ్లకు, యువతకు నా సందేశం ఏంటంటే, మీరు ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు రాక తప్పదు. అది సోలోగా ఉన్నప్పుడు ఏం కాకపోవచ్చు అండి, పెళ్లి కాలేనప్పుడు మనకు ఏ సమస్య కనిపించకపోవచ్చు. మన పార్ట్నర్ లేదు కదా, పార్ట్నర్ వచ్చినప్పుడు, ఆమె సెక్స్ చేయమన్నప్పుడు, ఆమె సెక్స్ కోసం రెడీ అయినప్పుడు మన అంగం లేవకపోవడం, స్తంభించి ఆమె సుఖపడే వరకు దాంట్లో గట్టితనం లేకపోవడం, అప్పుడు చెందే మనోవేదన అంత ఇంత కాదు, నరక యాతన. కొందరైతే మా దగ్గర ఏడ్చి అర్థనాదాల్లాగా ఏడ్చుంటాడు. ఒకడు వచ్చి మా దగ్గర, సార్ నేను ఎందుకు చేసుకున్నాను సార్, నా లైఫ్ ఎందుకు ఇలా అయిందని. ఆ సమయం రాకముందే మీరు మేలుకోండి. హస్తప్రయోగము, పోర్నోగ్రఫీ, బోర్లో పడుకొని బెడ్తో రాపిడి చేయటం, సిగరెట్, జర్దా, కిల్లి, టబాకో, గుట్కా ఇవన్నీ మానేసేయండి. మందు, ఆల్కహాల్, బీరు. కొందరు వచ్చి సార్ నేను విస్కీ తాగాను, బ్రాండీ తాగాను, ఓన్లీ బీరే తాగుతా. బీర్లో కూడా పర్సంటేజ్ ఉంటుంది, తక్కువ ఉంటుంది, ఆల్కహాల్ ఉంటుంది దాంట్లో కూడా. కాబట్టి ఏది కూడా ఆరోగ్యానికి హానికరమైనవి వాడుకోకుండా ఉంటే చాలా ఉత్తమం. మీరు విన్నారు కదండి, మీలో అంగస్తంభన సమస్య ఏ కారణంతో వచ్చినా మా దగ్గర శాశ్వతంగా బయటపడే మార్గాలు ఉంటాయి. యునానీలో సర్జరీ ఉండదు, కోతలు ఉండవు, మంచి చక్కటి పరిష్కారము యునాని మందులతో. మళ్ళీ మీ గుండె బలపడుతుంది, మీ అవయవాలు, మెదడు, మీ లివరు, మీ రుష్ణాలు, మీ స్పైనల్ కార్డు, వెన్నెపూస అన్నీ బలపడతాయి. అంగం బలపడుతుంది, అంగం దొడ్డుగా గర్తు మారుతుంది, దాని సైజు మారుతుంది, దాంట్లో గట్టితనం వచ్చేస్తుంది. మీరు సంపూర్ణంగా సవ్యంగా బెడ్ మీద రాణించే శక్తి మళ్ళీ పూర్తిగా యవ్వనం తిరిగి వస్తుంది. అంత అభయం యునాని మీకు ఇస్తుంది. మీలో ఇలాంటి సమస్య ఉంటే వరల్డ్ వైడ్ ఎక్కడున్నా మీరు ఫోన్ నెంబర్ తీసుకొని పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే వచ్చే సౌలభ్యం ఉంటే నాతో నేరుగా కలిసి మీ విషయాలన్నీ వివరంగా చెప్పి ట్రీట్మెంట్ తీసుకునే సమస్యతో మీరు బయటపడవచ్చు. సంతానలేమి సమస్య వచ్చినా, ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగిపోయినా, సిస్టైటిస్, మీ మూత్రసంచి మీద వాపు వచ్చినా, సెక్స్ టైమింగ్ తగ్గినా, వీర్య కణాలు తగ్గినా, సంతానలేమి సమస్య వచ్చినా, సెక్స్ కాన్ఫిడెన్స్ తగ్గినా, ఇవన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారము, శాశ్వత పరిష్కారం ఉంటుందండి. విన్నారు కదా, మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారని ఆశిస్తూ భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఓకేనండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.